నామము గీతావళి నుండి భక్తివినోద ఠాకూర్ వారు రచించినటువంటి గీతం ఇది. గాయ్ గురా మధుర స్వరే గాయ్ గురా మధుర స్వరే హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ హరే రామ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ హరే 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 రామ గాయ్ గురా మధుర స్వరే গৃহে থাকো বনে থাকো সদা হরি বলে ঢাকো গৃহে থাকো বনে থাকো সুখে দুঃখে ভুলো না কো वदन हरि नाम करो रे गाय गुरा मधुर स्वरे माया जाले बद्ध होए आचुमिचे काजलोए माया जाले बद्ध होए देखो नाचे तन पे राधा माधव नाम बोलो रे गाय गुरा मधुर स्वरे जीवन होइलो शेषा न बजिले ऋषिकेशा भक्ति विनोद उपदेशा एक बार नाम रसे मातो रे मधुर स्वरे मधुर स्वरे
గౌరసుందరుడు మొదటి స్వరంలో ఇలా పాడుతున్నాడు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. నీవు గృహస్థుడవైనా సన్యాసివైనా సదా హరిహరి అని ఉచ్చరించండి. నీవు సుఖంలో ఉన్నా దుఃఖంలో ఉన్నా ఈ నామోచ్చరణను మర్చిపోకండి. మీ పెదవులపై హరినామాన్ని నింపుకొనండి. నీవు మాయాదారంలో బస్సులపై బలహీనమైన కార్యాలలో బలవంతంగా ఉపయోగించబడుతున్నావు. మానవ శరీరంలో నీవు పూర్తి చైతన్యమును కలిగి ఉన్నందున ఈ బాధామాలు నామమును జపించు. ఏ క్షణమైనా మీ జీవితం ముగిసిపోవు. నీవు ఇంద్రియాలకు స్వామి అయిన ఋషికేశుని సేవించలేదు. భక్తి వినోద కాకుడి యొక్క ఆదేశాన్ని అనుసరించి నామరసాన్ని ఒకసారి రుచి చూడు. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాఖయా చక్షురున్మీలితం येन తస్మై శ్రీగురవే నమః. నమ ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వికాస స్వామిన్నితి నామినే. నమ ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామిన్నితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేషశూన్యవాది పాశ్చాత్యదేశతారిణే. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद, श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद. हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे. హరే కృష్ణ. ఈరోజు శ్రీ జగన్నాథ మిశ్ర ఉత్సవం, అంటే నిన్నటి రోజున పాల్గొన పూర్ణిమ నాడు సాయం సంధ్య సమయంలో మనకి చంద్రోదయం సమయంలో సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడింది శ్రీ చైతన్య మహాప్రభు ఉద్భవించినప్పుడు. అలాగే 1978లో ఒకసారి ఆ విధంగా సంపూర్ణ చంద్రగ్రహణం రావడం జరిగింది. మరి నిన్నటి రోజున కూడా మళ్ళీ చంద్రగ్రహణం ఏర్పడింది. చైతన్య మహాప్రభు ఉద్భవించిన మరుసటి రోజు ఆయన తండ్రి అయినటువంటి శ్రీ జగన్నాథ మిశ్ర ఆయన మహాప్రభు యొక్క ఆవిర్భావాన్ని పురస్కరించుకొని ఒక వేడుక జరిపారనమాట. అందుకే ఈ పాడ్యమి నాడు, ఈరోజు పాడ్యమి కాబట్టి జగన్నాథ మిశ్ర ఉత్సవము అని చెప్పి అంటాం. మరి దీని గురించిన విశేషాలు మనం శ్రీ చైతన్య భాగవతం నుండి మనం చదువుదాం. మనకి దీని గురించిన విశేషాలు శ్రీ చైతన్య భాగవతం ఆదికాండ 3వ అధ్యాయం అయినటువంటి గౌరసుందరిని జాతక గణన అనేటువంటి అధ్యాయంలో చెప్పబడ్డాయి. ఆ అనువాదం నేను చదువుతూ వెళతాను. గౌరచంద్రుని బజారును చూడండి, అక్కడ ప్రేమధన రత్నములు గుట్టలుగా పెట్టి ఉన్నాయి అని ఈ విధంగా ప్రారంభించారు. రచయిత ఎవరు? రచయిత బృందావనదాస్ ఠాకూర్ వారు. ఏమంటున్నారు చూడండి, గౌరసుందరిని బజారును చూడండి, గౌరసుందరిని సంత, గౌరసుందరిని సంతను చూడండి, అక్కడ భగవత్ ప్రేమధన రత్నాలు పోగుపెట్టి ఉన్నాయట అమ్మకానికి. తన పుత్రుని యొక్క ముఖాన్ని చూసి శచీమాత మరియు జగన్నాథ మిశ్ర వారు ఎంతో ఆనందంలో మునిగిపోయారు. వారు ఎంతగా ఈ ఆనందంలో మునిగిపోయి ఉన్నారంటే వారికి ఏం చేయాలో అర్థం కావట్లేదంటే. చూడండి, ఒక్కోసారి మనకు కూడా అంతే, విపరీతమైన ఆనందమో లేదా విపరీతమైన దుఃఖమో కలిగినప్పుడు ఏం చేయాలో తెలియదు. వారికి కూడా ఏం చేయాలో అర్థం కావట్లేదు. అక్కడ ఉన్నటువంటి నారీగణం అందరూ కూడా, వాళ్ళందరూ కూడా చాలా ఉల్లాసానికి గురయ్యారు. వారందరూ కేవలం జయ 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 అని చెప్పి జయ జయ ధ్వానాలు చేస్తున్నారంతే.
అంటే అక్కడ ఉన్నటువంటి నారీగణం అంతా కూడా పూర్తిగా విస్మితులైపోయి ఉన్నారనమాట. ఏం చేయాలో తెలియని ఇదిగా ఉన్నారు అందరూ కూడా. మరి బంధువులందరూ కూడా వెంటనే ఆ ప్రదేశానికి వచ్చారు, జగన్నాథ మిశ్రా యొక్క గృహానికి. మొత్తం ఆ గృహం అంతా కూడా ఆనందంతో నిండిపోయింది. సచీదేవి యొక్క తండ్రి, అలాగే గొప్ప బ్రాహ్మణుడు అయినటువంటి నీలాంబర చక్రవర్తి. నీలాంబర చక్రవర్తి చైతన్య మహాప్రభు యొక్క మాతామహుడు అనమాట. ఆయన ఈ పిల్లవాని యొక్క జాతక చక్రాన్ని చూసి అందులో అద్భుతమైనటువంటి గ్రహస్థితులను ఆయన తిలకించడం జరిగింది. మరి ఆ జాతక చక్రాన్ని తిలగించి నీలాంబర చక్రవర్తి చెబుతున్నారు, ఏమంటున్నారంటే, భవిష్యత్తులో ఒక బ్రాహ్మణుడు బెంగాలీకి రాజు అవుతాడనేటువంటి ఒక భవిష్యవాణి చెప్పబడింది. మరి భవిష్యత్తే మనకి తెలియజేస్తుంది, బహుశా ఈ బాలుడే ఆ వ్యక్త అనే విషయం అని చెప్పన్నారు. అర్థవుతుంది కదా, అంటే భవిష్యత్తు నిర్ణయిస్తుంది, ఈ బాలుడే ఆ వ్యక్తి అవుతాడా అనేది మనకి భవిష్యత్తు తెలియజేస్తుంది అని చెప్పన్నారు. మరి అప్పుడు ఆ గొప్ప జ్యోతిష్కుడైనటువంటి బ్రాహ్మణుడు అందరి ముందు కూడా ఆ బాలుని యొక్క జాతక చక్రంలో వివిధ గృహాల్లో ఉన్నటువంటి లక్షణాల గురించి చెప్పడం మొదలుపెట్టారనమాట. ఆయన ఏమంటున్నారంటే, ఈ పిల్లవాని యొక్క జాతక చక్రంలో నాకు కనిపించేటువంటి లక్షణాలు ఏవైతే ఉన్నాయో అవి ఒక రాజు యొక్క లక్షణాల కంటే ఇంకా ఉన్నతమైనటువంటివి. అవన్నీ కూడా అనిర్వచనీయమైనటువంటివి అని చెప్పారు. అంటే వాటిని వివరించడం మనకు సాధ్యం కాదు. ఈ పిల్లవాడు బృహస్పతి గారింటే కూడా విద్యావంతుడు అవుతాడు. ఇతడు త్వరలోనే తన యొక్క సర్వ గుణ నిధిని వ్యక్తం చేస్తాడు, అతని యొక్క సర్వ మంగళప్రదమైనటువంటి గుణాలన్నింటినీ కూడా అతడు వ్యక్తం చేస్తాడు అని చెప్పన్నారు. మరి ఆ సభలో మరొక గొప్ప బ్రాహ్మణ భక్తుడు ఉన్నాడనమాట. అతడు వెంటనే గౌరసుందరుని యొక్క భవిష్యత్ కార్యకలాపాల గురించి వివరించసాగాడు. ఆ బ్రాహ్మణుడు ఏమన్నాడంటే, ఈ పిల్లవాడు నారాయణుని నుండి అభిన్నమైనటువంటి వాడు. అంటే ఈ శిశువు సాక్షాత్తు నారాయణుడు అని చెప్పన్నాడు. ఈ శిశువు సాక్షాత్తు నారాయణుడు. మనం బాలుడు అనే మాట వాడకూడదు వాస్తవానికి, ఎందుకంటే ఆయన ఇంకా శిశువే కాబట్టి సరైన పదం శిశువు, బాలుడు కాదు. ఈ శిశువు సాక్షాత్తుగా నారాయణుడు. అతడు సర్వధర్మ స్థాపన చేస్తాడు ఈ భూమిపైన అని చెప్పన్నారు. అంటే జగధర్మాన్ని ధర్మస్థాపన చేస్తాడు ఆయన. మరి ఈ శిశువు ఎవరైతే ఉన్నాడో ఇతడు అద్భుతంగా ప్రచారం చేస్తాడు, ప్రచారం చేసి సమస్త జగత్తును ఉద్ధరిస్తాడు అని చెప్పారు. అంటే ఈ శిశువు ప్రపంచవ్యాప్తంగా కూడా భక్తియుత సేవా వైభవాన్ని, భక్తియుత సేవా శోభను విస్తరించేలా చేస్తాడు. అంటే ఇప్పటి వరకు ఏదైతే ప్రచారం చేయబడలేదో దానిని ఆయన ప్రచారం చేస్తాడు. ప్రతి ఒక్కరిని కూడా వారి యొక్క సంకుచితమైనటువంటి ఇంద్రియ భోగపు కోరికల నుండి ఉద్ధరిస్తాడు, కామ్యకర్మల నుండి ఉద్ధరిస్తాడు, అలాగే మానసిక కల్పనతో కూడినటువంటి జ్ఞానం నుండి ఉద్ధరిస్తాడు. అలాగే జనులందరినీ కూడా తమ యొక్క నిత్యమైన ధర్మంలో వారిని నెలకొల్పుతాడు. ఏమిటది జీవుల యొక్క నిత్యమైన ధర్మం? పూర్ణ పురుషోత్తమ భగవానుని పట్ల భక్తియుత సేవ. కాబట్టి ఆ బ్రాహ్మణుడు ఇవన్నీ కూడా చెప్పాడు అనమాట. మరి జనులందరూ కూడా ఈ శిశువు నుండి ఏదైతే ఎల్లప్పుడూ బ్రహ్మ, శివ, సుఖదేవ గోస్వామి వారి లాంటి వాళ్ళు ఎప్పుడు కూడా కోరుకుంటారో, వారు దేని గురించి అయితే ఎప్పుడు కూడా ఆశిస్తుంటారో దానిని జనులందరూ పొందుతారు అని చెప్పన్నారు. మరి బ్రహ్మ, శివ, సుఖదేవుడు వీళ్ళందరూ ఏమి ఆశిస్తారట? ఇప్పుడు భగవత్ ప్రేమ గురించి కోరుకుంటారట. కానీ అంత గొప్ప గొప్ప వాళ్ళే కోరుకునేటువంటి దాన్ని ఈ పిల్లవాడు ఏం చేస్తాడు? వచ్చి సాధారణ జనులకు పంచిపెడతాడని చెప్పారు. కేవలం ఇతడిని చూడడం ద్వారా ఈ జగత్తులో ఉన్నటువంటి, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి జనులందరూ కూడా అతని పట్ల ప్రేమను పెంపొందించుకుంటారు. ఎందుకంటే చైతన్య మహాప్రభు యొక్క రూపం అలాంటిది అనమాట. సాంగోపాంగాస్త్ర పార్షదం అని చెప్పి అంటాం కదా. మరి చైతన్య మహాప్రభు యొక్క ఆయుధం ఏమిటంటే ఆయన యొక్క రూపమే అని చెప్పారు మనకి. ఆయన రూపాన్ని చూసినవాడు ఎవడైనా సరే చాలా ఆకర్షితుడైపోయి వెంటనే భక్తుడైపోయాడు అనమాట. మరి కేవలం అతడిని చూడడం ద్వారా ఈ ప్రపంచంలోని జనులందరూ కూడా అతని పట్ల ప్రేమను పెంపొందించుకుంటారు. అలాగే ఇతర జీవుల పట్ల వారు దయను పెంచుకుంటారు.
అలాగే ఈ భౌతిక భోగం నుండి అనాసక్తిని పెంపొందించుకుంటారు. చూడండి, చైతన్య మహాప్రభు ఈ మూడింటిని ఇస్తారట. ఏమిటవి? ఒకటి భగవత్ ప్రేమ, రెండవది ఇతర జీవుల పట్ల దయ, మూడవది భౌతిక భోగం నుండి అనాసక్తి. మూడింటిని ఇస్తారట. మరి ఇతరుల గురించి ఏం చెప్పాలి? చివరికి విష్ణువు పట్ల వ్యతిరేకత కలిగి ఉన్న యవనులు కూడా ఈ శిశువు యొక్క పాదపద్మాలని ఆరాధన చేస్తారు అని చెప్పన్నారు. యవనులు అంటే ఎవరు? మహమ్మదీయులు. మహమ్మదీయులు కూడా వాళ్ళు ఏం చేస్తారట? ఈ శిశువు యొక్క పాదపద్మాల యొక్క ఆరాధన చేస్తారు అని చెప్పారు. ఇతని యొక్క వైభవాలు అసంఖ్యాకమైనటువంటి విశ్వాలలో కీర్తించబడతాయి. ప్రతి ఒక్కరూ, బ్రాహ్మణులు కూడా ఏం చేస్తారు? ఈ బాలునికి, ఈ శిశువుకి తమ యొక్క ప్రణామాలు చేస్తారు అని చెప్పి భవిష్యవాణి చెప్పాడు. ఇంకేమన్నారంటే, ఇతని యొక్క శరీరం ఏదైతే ఉందో ఇది భాగవత ధర్మమయమైనటువంటిది అని చెప్పన్నారు. అంటే మూర్తిభవించినటువంటి భాగవత ధర్మమే ఈ శిశువు అని చెప్పన్నారు. ఇంకా ఇతడు దేవతలకు, ద్విజులకు, గురువులకు, పితృదేవతలకు, అలాగే తన యొక్క తల్లికి, తన యొక్క భక్తులకు, వీళ్ళందరికీ కూడా లాభాన్ని చేకూరుస్తాడు అని చెప్పన్నారు. అంటే ఈ శిశువు జననం వల్ల దేవతలు లాభపడతారు, బ్రాహ్మణులు లాభపడతారు, ఆధ్యాత్మిక గురువులు లాభపడతారు, తల్లిదండ్రులు లాభపడతారు, అలాగే భక్తులందరూ కూడా లాభపడతారు అని చెప్పారు. ఏ విధంగా అయితే విష్ణువు అవతరించి జనులందరినీ కూడా ధార్మిక సూత్రాలను అనుసరించాల్సిందిగా ప్రోత్సహిస్తాడో, అలాగే ఈ శిశువు కూడా అలాంటి పనులే చేస్తాడు. అంతే కదా, భగవంతుడు అవతరించినప్పుడు ఆయన ఏం చేస్తాడు? అందరినీ ధర్మపదంలో వెళ్ళమని చెప్పి ప్రోత్సాహం చేస్తారు కదా. అలాగే ఈ బాలుడు కూడా ఏం చేస్తారంటే అందరినీ కూడా ధార్మిక మార్గంలో నడిపిస్తాడని చెప్పి అన్నారు. ఇంకేమంటారంటే, ఈ పిల్లవాని యొక్క, అంటే ఈ శిశువు యొక్క జాతక చక్రంలో కనిపించే మంగళప్రదమైనటువంటి లక్షణాలు ఏవైతే ఉన్నాయో వాటిని వివరించగలిగినటువంటి శక్తి ఎవరికి ఉంది అని చెప్పి అడుగుతున్నారు. ఓ జగన్నాథ మిశ్రా, నీవు ఎంతో భాగ్యవంతుడివి, అలాగే నువ్వు ఎంతో కీర్తనీయమైనటువంటి వాడివి. ఎందుకంటే ఈ శిశువు నీ పుత్రుడిగా జన్మించాడు కనుక నేను నీకు గౌరవపూర్వక వందనాలు చేస్తున్నాను అని చెప్పన్నాడు ఆ బ్రాహ్మణుడు. ఇంకేమన్నాడంటే, మరి ఈ శిశువు యొక్క జాతక చక్రాన్ని గణించగలిగే అదృష్టం లభించినందుకు నేను ఎంతో భాగ్యవంతుడిని, నాకు అవకాశం లభించినందుకు. ఈ శిశువు యొక్క నామం శ్రీ విశ్వంభరుడు అని చెప్పి అంటుంది. శ్రీ విశ్వంభరుడు అనేటువంటి నామం ఇతనికి ఉంది అని చెప్పి చెప్తున్నాడు అనమాట. అయినా కానీ, అంటే విశ్వంభరుడు అనేటువంటి నామం ఉన్నప్పటికీ కూడా జనులు ఇతన్ని నవద్వీప చంద్రుడు అని పిలుస్తారు. నేను ఖచ్చితంగా చెప్తున్నాను, తెలుసుకో, ఈ శిశువు ఆధ్యాత్మిక ఆనందానికి ఒక రూపంగా ఉంటాడు అని చెప్పన్నారు. అంటే మూర్తి భవించిన దివ్యానందం అవుతాడు అని చెప్పన్నారు. అయితే ఆ బ్రాహ్మణుడు ఈ గౌరసుందరుడు తర్వాత సన్యాసం స్వీకరించడం గురించి ఏమీ ప్రస్తావన చేయలేదట. ఎందుకంటే ఇంత మంగళప్రదమైనటువంటి సమయంలో అందరూ ఆనందంగా ఉన్నారు, జన్మదినోత్సవం జరుపుకుంటే ఆ జన్మదినోత్సవం రోజున ఈయన సన్యాసం తీసుకుంటాడని చెప్తే అందరూ దుఃఖాన్ని పొందుతారని చెప్పి ఆ ప్రస్తావన చేయలేదట. ఈ శిశువు భవిష్యత్తులో సన్యాసం తీసుకుంటాడనే విషయం చెప్పలేదు. మరి జగన్నాథ మిశ్రా ఈ శిశువు యొక్క వైభవాలను విని ఆయన ఆనంద విహ్వలుడయ్యాడనమాట. అయితే ఆయన ఏమనుకున్నాడు? ఆ బ్రాహ్మణుడికి ఏదో ఒక దానం ఇవ్వాలని అనుకున్నాడు. కానీ జగన్నాథ మిశ్రా సుదరిద్రుడట, అంటే చాలా పేదవాడు. అతడు కేవలం ఏం చేశాడట, ఆ బ్రాహ్మణుని యొక్క కాళ్ళు పట్టుకుని ఏడ్చాడట, నేను నీకేమి ఇవ్వలేకపోతున్నాను, అంత దరిద్రుడిని నేను అని చెప్పి. ఆ బ్రాహ్మణుడు అప్పుడు ఏం చేశాడంటే జగన్నాథ మిశ్ర యొక్క కాళ్ళు పట్టుకున్నాడు. కాళ్ళు పట్టుకుని ఆ బ్రాహ్మణుడు ఏడ్చాడట. ఏమనంటే, మరి జనులందరూ కూడా, చుట్టూ ఉన్న వాళ్ళందరూ ఈ సన్నివేశం చూసి హరి 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 అని కీర్తిస్తున్నారు అనమాట. ముందు జగన్నాథ మిశ్ర ఆ బ్రాహ్మణుడి కాళ్ళు పట్టుకుంటే ఆ బ్రాహ్మణుడు జగన్నాథ మిశ్ర కాళ్ళు పట్టుకుని ఏడుస్తున్నాడు.
మరి అక్కడ ఉన్నటువంటి స్నేహితులు, బంధువులు వాళ్ళంతా కూడా ఈ స్వామి యొక్క అసాధారణమైనటువంటి జాతక వివరాలు విని అందరూ కూడా ఆనందంతో జై 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 అని జయధ్వానాలు చేశారు. ఆ సమయంలో వివిధ వాద్యకారులు చాలా ఉత్సాహంగా మృదంగాలు, సన్నాయి, అలాగే వేణువులు వాయించడం మొదలుపెట్టారనమాట ఆనందంతో, ఆ యొక్క ఆనందకరమైనటువంటి సన్నివేశంలో. దేవస్త్రీలు ఎవరైతే ఉన్నారో చూడండి, ఆ సమయంలో ఆ ప్రదేశానికి దేవతా స్త్రీలు వచ్చారట. దేవతా స్త్రీలు అక్కడ ఉన్నటువంటి స్థానిక స్త్రీలతో కలిసిపోయారు, ఎవరికి తెలియకుండా. చూడండి, మఫ్తీ అని చెప్పి అంటాం కదా, అలాగే వాళ్ళు ఎవరికి తెలియకుండా వచ్చి సాధారణ అక్కడ ఉన్నటువంటి స్థానిక స్త్రీలలో కలిసిపోయారు వాళ్ళంతా వచ్చి. మరి దేవతల తల్లి అయినటువంటి అదితి ఆమె ఏం చేసిందట, తన కుడి చేతితో ఈ ధాన్యాన్ని ఉంచిందట. ధాన్యాన్ని అలాగే ఈ దూర్వ అనేటువంటి తృణమును ఈ శిశువు యొక్క శిరస్సుపై ఉంచి ఆశీర్వదించిందట. ఏమనంటే చిరాయువుగా ఉండు నాయన, చిరంజీవ అని ఆశీర్వదించిందట. ఎవరు? అదితి, దేవతల యొక్క తల్లి అయినటువంటి అదితి. ధాన్యమును అలాగే దూర్వ తృణమును, అంటే దూర్వము అనేటువంటి గడ్డిని చేతితో పట్టుకొని, మనం గరికి గడ్డి అంటాం కదా, అది ధాన్యాన్ని, గరికి గడ్డిని. ఎందుకంటే మనం చూడొచ్చు వ్రతాల్లో, పూజల్లో గరికి గడ్డి వాడతాం, తెలుసు కదా. సో పవిత్రమైనటువంటిది అన్నమాట. ఆ రెండింటిని కూడా శిశువు యొక్క శిరస్సుపై ఉంచి ఆశీర్వదించిందట, చిరాయువు కమ్ము అని చెప్పి. ఇక్కడ సవ్యహాతే అనేటువంటి మాట వాడారు. సవ్యహాతే అంటే సవ్యహస్తము అంటే కుడి చేయి అని అర్థం. ఇది అపసవ్యం. ఇది ఎడం పక్కదే అపసవ్యం, కుడి పక్కదే సవ్యం అనమాట. మరి ఇంకా ఆమె ఏం కోరుకుందంటే అతిథి, స్వామి ఎల్లప్పుడూ కూడా ఈ భూమిపై ఉండాలి అని ఆమె కోరుకుందట. అందుచేత ఆమె నవ్వుతూ నువ్వు చిరాయువు కమ్ము అని చెప్పి ఆశీర్వదించిందట. మరి సచీమాత అక్కడ ఉన్నటువంటి సుందరమైనటువంటి దేవతా స్త్రీలను చూసినప్పటికీ ఆమె వాళ్ళు ఎవరో ఏమిటని అడగడానికి సిగ్గుపడిందంట. ఇంకో బాగోదేమో, ఎవరో వచ్చారు ఇంటికి, ఇంత అతి సుందరంగా ఉన్నారు వీళ్ళు, ఎవరో ఏమిటని అడిగితే ఏం బాగుంటుందని అడగలేదట, సిగ్గుపడిందట. మరి దేవతలు ఏం చేశారట, సచీదేవి యొక్క పాదధూళిని స్వీకరించారట. మరి ఆ సమయంలో సచీదేవి ఈ తీవ్రమైనటువంటి ఆనందం చేత ఆమె నోటి మాట రావటం లేదనమాట. అంటే ఏం జరుగుతుందో ఆవిడంతా ఆశ్చర్యంలో ఉందనమాట. అక్కడ జరిగే పని ఏమిటి అసలు, ఎవరు వీళ్ళంతా, ఏమిటి, ఇంకా ఆశ్చర్యంలో ఉంది, అవేం మాట్లాడలేకపోతుంది. ఆమె అలా చూస్తుండగానే వాళ్ళు వచ్చి పాదధూళి తీసుకుని వెళ్తున్నారు. మరి జగన్నాథ మిశ్రా గృహంలో ఏదైతే ఆనందం అనుభవించబడిందో దానిని అనంతుడు కానీ లేదా వేదాలు కానీ వివరించలేమని చెప్పుకుంటున్నారు. మరి సచీ గృహం వద్ద ఉన్నటువంటి జనులు, అలాగే నదియాలో ఉన్నటువంటి జనులు, వారందరూ కూడా అనిర్వచనీయమైనటువంటి ఆనందానికి గురయ్యారు. వాళ్ళంతా అంటే వాళ్ళకి తెలియడం లేదనమాట, ఎందుకు ఇలా ఆనందంగా ఉంది మనకని. అర్థమవుతుంది కదా. అంటే అసలు మనకి చూడండి, సాధారణంగా ఆనందంగా ఉండడానికి చాలా కష్టపడతారు, కానీ వాళ్ళ పరిస్థితి ఏమిటంటే ఆనందంగా ఉన్నారు, ఎందుకు ఆనందంగా ఉన్నారో వాళ్ళకి తెలియదు అనమాట. ఎందుకంటే స్వామి అవతరించాడు కాబట్టి. గ్రామంలో కావచ్చు, గృహాల్లో కావచ్చు, గంగా తటంలో కావచ్చు, ప్రతి చోటను కూడా జనులు నిరంతరము కూడా హరి యొక్క నామాలను కీర్తించసాగారు. ఎందుకంటే జనులందరూ ఏమనుకుంటున్నారు, మనం ఈ గ్రహణాన్ని జరుపుకుంటున్నాం అనుకుంటున్నారు. గ్రహణాన్ని జరుపుకోవడం కోసం మనం హరికీర్తన చేస్తున్నామని అనుకుంటున్నారు, కానీ వాస్తవంగా జరుగుతున్నది ఏమిటంటే వాళ్ళంతా కూడా ఈ గౌరసుందరుని ఆవిర్భావాన్ని జరుపుకుంటున్నారు. మరి చైతన్యుడు ఆయన పాల్గొన పౌర్ణమి నాడు అవతరించాడు. మరి ఈ పాల్గొన పౌర్ణమి అనేటువంటి రోజుని బ్రహ్మ మరియు ఇతరులు కూడా పూజిస్తారట. అంత మంగళప్రదమైనటువంటి రోజు అది పాల్గొన పూర్ణిమ. ఎందుకంటే ఈ పాల్గొన పూర్ణిమ అనేది భక్తియుత సేవా నిధి, అందుచేత అత్యంత పవిత్రమైనటువంటిది. ఎందుకంటే భగవంతుడు ద్విజశ్రేష్ఠుడైనటువంటి వాడు ఆ రోజున అవతరించాడు కాబట్టి. నిత్యానందుడేమో ఆయన నిత్యానందుడు
మాఘ శుక్ల త్రయోదశి నాడు అవతరించాడు. మాఘ శుక్ల త్రయోదశి నాడు నిత్యానందుడు అవతరించాడు. గౌరచంద్రుడేమో పాల్గొన పూర్ణిమ నాడు అవతరించాడు. ఈ 2 రోజులు కూడా అత్యంత మంగళప్రదమైనటువంటివి. ఎందుకంటే ఈ 2 రోజుల్లోనూ కూడా సకల అనుకూలమైనటువంటి గ్రహస్థితులన్నీ కూడా ఏర్పడతాయన్నమాట ఈ 2 రోజుల్లో. అందుకని చాలా చాలా ఇవి మంగళప్రదమైనటువంటి రోజులు. నిత్యానంద త్రయోదశి, గౌర పూర్ణిమ 2 కూడా. అందుచేత ఎవరైతే ఈ 2 రోజులను కూడా జరుపుకుంటారో వారు శ్రీకృష్ణుని పట్ల భక్తిని పెంపొందించుకుంటారు. అలాగే వారు ఏం చేస్తారు, ఈ అజ్ఞానపు బంధనం నుండి విముక్తులవుతారు అని చెప్పబడింది. ఈ 2 రోజులను కూడా జరుపుకునేటువంటి వాళ్ళు. ఏ విధంగా అయితే భగవంతుని యొక్క ఆవిర్భావ దినోత్సవం అనేది పవిత్రమైనటువంటిదో, అలాగే వైష్ణవుల యొక్క ఆవిర్భావ దినోత్సవాలు కూడా అలాగే పవిత్రమైనవి అని చెప్పారు. బ్రహ్మపురాణంలో ఏం చెప్పబడిందంటే, కలియుగంలో ఉన్నటువంటి ఏ వ్యక్తులైతే విష్ణువు యొక్క ఆవిర్భావ దినోత్సవాలను రాత్రి అంతా కూడా జాగరణ మరియు ఉపవాసం చేస్తూ జరుపుకుంటారో వారు ధన్యులు అని చెప్పింది. వారు ఈ భౌతిక ప్రపంచంలో మళ్ళీ పునర్జన్మ యొక్క భయాన్ని కోల్పోతారట. వారికి మళ్ళీ పుడతారనేటువంటి భయమే ఉండదట. వారు ఎక్కడ జీవించినప్పటికీ కూడా కలి వారిని ప్రభావితం చేయలేదట. ఎవరిని? ఈ జన్మాష్టమి అలాగే గౌర పూర్ణిమ వీటిని ఎవరైతే సక్రమంగా శాస్త్రబద్ధంగా జరుపుకుంటారో, జాగరణ అలాగే ఉపవాసం చేస్తూ వారిని కలి ప్రభావితం చేయలేదని చెప్పుకుంటున్నారు. మరి నిత్యుడైనటువంటి భగవంతుని యొక్క సంబంధమైనటువంటి ఆ విధమైన దినోత్సవాలు అవి ముక్తిని కలిగిస్తాయి. మరి ఈ జన్మతిథుల వ్రతాలు ఏవైతే ఉన్నాయో ఇవి విష్ణు యొక్క ప్రీత్యర్థం జరపబడతాయి. మరి అవి ఎవరైతే జరుపుకుంటారో వారి ఇహపరములలో కూడా, అంటే ఈ జీవితంలోనూ తర్వాత జీవితంలోనూ కూడా వాళ్ళు గొప్ప ధర్మాన్ని పొందుతారు అని చెప్తున్నారు. అది గొప్ప ధర్మం అట. ఆ విధంగా విష్ణు యొక్క ఆనందాన్ని ఇచ్చేటువంటి కార్యాలను చేయడం. మరి ఈ 2 మంగళప్రదమైనటువంటి రోజులను జరుపుకోవడం ద్వారా అంటే ఏమిటవి? ఈ మాఘమాసంలోని శుక్లపక్షంలో వచ్చే త్రయోదశి, అంటే జనవరి ఫిబ్రవరి నెలల మధ్యలో వస్తుంది. అలాగే పాల్గొన పూర్ణిమ, అంటే మార్చి ఏప్రిల్కి మధ్యలో వచ్చేది. వీటిని జరుపుకోవడం వల్ల బద్ధజీవుని యొక్క అజ్ఞానం అనేది నశించిపోతుంది. అలాగే కృష్ణుడిని సేవించాలనేటువంటి అతని యొక్క ప్రవృత్తి మేల్కొంటుంది. కాబట్టి మరి మనం ఎలా చేయాలి ఇక్కడ చెప్తున్నారు. అంటే స్వామి యొక్క ఆవిర్భావ దినోత్సవాన్ని ఉపవాసం చేయడం ద్వారా, అలాగే ఒక ఉత్సవం చేసుకోవడం ద్వారా మనం నిర్వహించాలి అని చెప్పన్నారు. ఏ విధంగా అయితే స్వామి యొక్క ఆవిర్భావ దినోత్సవం శుద్ధమైనదో, అలాగే భగవంతుని భక్తుల యొక్క ఆవిర్భావ దినోత్సవాలు కూడా శుద్ధమైనటువంటివి. వ్యక్తి ఖచ్చితంగా ఆ రోజులలో ఈ కార్యాన్ని చేయాలి అని చెప్తున్నారు. అంటే ఖచ్చితంగా ఆ ఆవిర్భావ దినోత్సవాల్లో ఉత్సవాలు చేయాలి అని చెప్తున్నారు. మరి ఎవరైతే గౌరచంద్రుని యొక్క ఆవిర్భావం గురించి శ్రవణం చేస్తారో వారు ఎన్నడూ కూడా దుఃఖాన్ని పొందరట. అది ఈ జీవితంలో కావచ్చు లేదా మరణ సమయంలో కావచ్చు అని చెప్పంటున్నారు. వారు దుఃఖాన్ని పొందరు. శ్రీ చైతన్యుని యొక్క కథలను వినడం ద్వారా వ్యక్తి భగవంతుని యొక్క భక్తియుత సేవా ఫలాన్ని పొందుతాడు. ఆ విధంగా జన్మ జన్మల యందు కూడా భగవంతుని యొక్క లీలలలో పాల్గొనేటువంటి అవకాశం లభిస్తుంది అన్నారు. శ్రీమద్ భాగవతంలో చెప్పబడింది. శ్రీమద్ భాగవతం 11వ స్కందం 11వ అధ్యాయం 23-24 శ్లోకాల్లో ఏం చెప్పబడిందంటే, కృష్ణుడు ఉద్ధవునితో అంటున్నాడు, నా ప్రియమైన ఉద్ధవా, నా లీలలు, నా యొక్క గుణముల గురించినటువంటి వివరణలు ఏవైతే ఉన్నాయో అవి సర్వమంగళప్రదమైనటువంటివి. అవి సకల విశ్వాన్ని పవిత్రం చేస్తాయి. విశ్వసనీయమైనటువంటి ఒక వ్యక్తి ఎవరైతే వాటిని నిరంతరం శ్రవణం చేస్తాడో, కీర్తిస్తాడో, అలాగే ఆ దివ్యమైనటువంటి కార్యాలను స్మరిస్తాడో అతడు అలాగే ఎవరైతే నాటక ప్రదర్శన ద్వారా నా యొక్క లీలలను ప్రదర్శిస్తాడో, చూడండి ఇది కూడా చెప్పారు ఇక్కడ. ఎవరో ఇది కృష్ణుడు చెప్తున్నాడు ఉద్ధవునికి. ఏమని చెప్తున్నాడు అంటే, ఏ విశ్వసనీయుడు, అంటే విశ్వసనీయుడు అంటే ఎవరికి అర్థం? భక్తుడు అని అర్థం. అంటే ఏ భక్తుడైతే నిరంతరము శ్రవణం చేస్తాడో, కీర్తిస్తాడో, స్మరిస్తాడో నా యొక్క దివ్యమైనటువంటి లీలలను, అలాగే ఎవరైతే నాటక ప్రదర్శనల ద్వారా నా యొక్క లీలలను మళ్ళీ ప్రదర్శిస్తాడో, అంటే నా యొక్క ఆవిర్భావం గురించినటువంటివి,
అంటే ఇక్కడ చూడండి, బిగినింగ్ విత్ మై అపియరెన్స్ అంటే నా యొక్క ఆ, జన్మకు సంబంధమైనటువంటి లీలలను ఎవరైతే నాటక ప్రదర్శన చేస్తారో, ఆ, అలాగే ఎవరైతే పూర్తిగా నాకు ఆశ్రయాన్ని పొందుతారో, నా ఆశ్రయాన్ని ఎవరైతే తమ యొక్క ధార్మికమైనటువంటి, ఇంద్రియపరమైనటువంటి, వృత్తిపరమైనటువంటి కార్యాలన్నీ కూడా నా సంతృప్తి కోసం అంకితం చేస్తారో, వారు ఖచ్చితంగా నా పట్ల అచంచలమైనటువంటి భక్తియుత సేవను పొందుతారు అని చెప్పి కృష్ణుడు స్వయంగా చెప్పాడు. ఎవరికి? ఉద్ధవునికి. కాబట్టి ఒక జీవి శ్రీ చైతన్య దేవుని యొక్క లీలలను శ్రవణం చేసినట్లయితే అతని యొక్క సేవా వైఖరి అనేది మేల్కొంటుంది. అప్పుడు అతడు శ్రీ చైతన్యుని యొక్క అవతారాలు ఏవైతే ఈ ప్రపంచంలో జరుగుతాయో వాటన్నిటిలో కూడా చైతన్యునితో సాహచర్యం పొందవచ్చు అని చెప్పుకుంటున్నారు. ఇంకా బృందావన దాస్ ఠాకూర్ వారు ఏమంటున్నారంటే, ఈ ఆది కాండంలో ఉన్నటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో అవి శ్రవణ మధురమైనటువంటివి అనమాట. ఎందుకంటే అవి భగవంతుని యొక్క ఆవిర్భావాన్ని వివరిస్తాయి కాబట్టి. వేదములు భగవంతుని యొక్క ఆవిర్భావము మరియు తిరోభావం గురించి వివరించినప్పటికీ వాస్తవానికి భగవంతుని యొక్క లీలలకు అంతు అనేది లేదు. అలాగే శ్రీ చైతన్యుని యొక్క కథలకు నేను ఆద్యంతములు నాకేమీ కనిపించట్లేదు. నేను కేవలం ఏవైతే చైతన్య చంద్రుడు దయతో నాకు మాట్లాడేటువంటి స్ఫూర్తిని ఇస్తున్నాడో వాటిని మాత్రమే ఇక్కడ నేను రచిస్తున్నాను అని చెప్పుకుంటున్నారు. ఇక్కడ చెప్తున్నాను చూడండి, చైతన్య చరితామృతంలో మధ్యలీలలో ఏమని చెప్పబడిందంటే, ప్రతి క్షణము కూడా కృష్ణుని యొక్క లీలలు ఏవైతే ఉన్నాయో అవి ఈ అసంఖ్యాకమైనటువంటి విశ్వాలలో వ్యక్తమవుతూ ఉంటాయి. మరి విశ్వాలను లెక్క కట్టేటువంటి అవకాశమే లేదు. ఎన్ని విశ్వాలున్నా లెక్క పెట్టగలమా? అవకాశం లేదు. కానీ ఏ విధంగా చూసినా ప్రతి క్షణం ఏదో ఒక విశ్వంలో భగవంతుని యొక్క లీల ఏదో జరుగుతూనే ఉంటుంది. అందుచేత భగవంతుని యొక్క లీలలు గంగా ప్రవాహం వంటివి అని చెప్పుకుంటున్నారు. ఈ విధంగా నందమహారాజు యొక్క పుత్రుడు నందసుతుని చేత ఈ లీలలన్నీ కూడా ప్రదర్శించబడుతూ ఉంటాయి. కృష్ణుడు తన యొక్క బాల్య లీలలను, అలాగే పౌగండ లీలలను, అలాగే యవ్వన లీలలను వ్యక్తం చేస్తూ ఉంటాడు. ఎప్పుడైతే కృష్ణుడు ఆయన పౌగండ వయసుకు చేరుకుంటాడో, అంటే ఆయన యొక్క చూడండి ప్రీ యూత్ అని చెప్పి అంటున్నారు. ప్రీ యూత్ అంటే ఏమిటి? మనం సాధారణంగా టీనేజ్ అని చెప్పి అంటారు. 13 సంవత్సరాలు. అక్కడి నుంచి ఏదైతే ఉందో దానికి ముందు 11-12 సంవత్సరాల వయసులో ఏదైతే ఆ వయసుకు వస్తాడో ఆయన ఇంకా అదే వయసులో ఉండిపోయి తన యొక్క రాస నృత్యం అలాగే ఇతర లీలలో చేస్తూ ఉంటాడట. మరి కృష్ణుని గురించిన నిత్య లీలల యొక్క వివరణలు మనకి అన్ని శాస్త్రాల్లో కూడా చెప్పబడ్డాయి. కానీ అవి నిత్యంగా ఎలా జరుగుతున్నాయి అనేది ఎవరు కూడా అర్థం చేసుకోలేరు. మీకు ఒక ఉదాహరణ ఇస్తాను. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, జనులు కృష్ణుని యొక్క నిత్యమైనటువంటి లీలలను అర్థం చేసుకోగలిగిన ఒక ఉదాహరణ చెప్తానని చెప్పి అంటున్నారు. ఎవరు? భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ వారు. జాతక చక్రంలో మనకి ఒక ఉదాహరణ కనిపిస్తుంది. చూడండి, భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ వారు భగవంతుని యొక్క లీలలు నిత్యము ఏదో ఒక విశ్వంలో ఎలా జరుగుతుంటాయో వివరించడం కోసం జాతక చక్ర వివరణ ఉదాహరణ ఇస్తున్నారనమాట. సూర్యుడు ఏం చేస్తాడైనా ఈ యొక్క రాశి చక్రం ఏదైతే ఉంటుందో, 12 రాసుల చక్రం ఏదైతే ఉంటుందో అందులో నిరంతరము కదులుతూనే ఉంటాడు. రాత్రింపగళ్ళు ఆయన సముద్రాన్ని దాటుతూ ఉంటాడు, ద్వీపాలను దాటుతూ ఉంటాడు ఒకదాని తర్వాత ఒకటి. మరి వైదిక జాతక లెక్కల ప్రకారం, అంటే వైదిక ఖగోళ లెక్కల ప్రకారం సూర్యుని యొక్క ఈ యొక్క చక్రం ఏదైతే ఉందో, సూర్యుడు చేసే ఒక ప్రదక్షిణం ఏదైతే ఉందో అందులో 60 దండములు ఉంటాయట. 60 దండములు. మరి అది 36 ఫలములుగా విభజించబడిందట ఈ 60 దండాలు కూడా. సూర్యుడు ఏం చేస్తాడంటే 60 ఫలములు కలిగినటువంటి అడుగులలో ఆయన ఉదయిస్తాడు. 60 ఫలములు అంటే ఒక దండానికి సమానం. మరి 8 దండాలంటే ఒక ప్రహరము అని చెప్పి అంటారు. రాత్రి మరియు పగలు అవి 8 ప్రహరములుగా విభజించబడతాయి. అంటే 4 ప్రహరములు పగలు, 4 ప్రహరములు రాత్రి. అంటే ఒక ప్రహరం ఎంత అయింది? 3 గంటలు అవుతుంది. 8 3 24 కదా. అలాగే ప్రహరమునే యామము అని కూడా అంటారు, అంటే 3 గంటలు. 8 ప్రహరముల తర్వాత సూర్యుడు మళ్ళీ ఉదయిస్తాడు.
ఏ విధంగా అయితే సూర్యునికి ఎలాగైతే ఒక కక్ష అనేది ఉంటుందో, కక్ష అంటే ఏమిటి? తిరిగేటువంటి దారి. అలాగే కృష్ణుని యొక్క లీలలకు కూడా ఒక కక్ష అనేటువంటిది ఉంటుంది. ఆ ఆ కక్షలో కృష్ణుని యొక్క లీలలు ఒకదాని తర్వాత ఒకటి వ్యక్తం అవుతూ ఉంటాయన్నమాట. మరి 14 మనువుల యొక్క జీవిత కాలంలో ఈ కక్ష సకల విశ్వాల గుండా కూడా విస్తరించి ఉంటుంది. తర్వాత మళ్ళీ ఇలాగ ఒక చుట్టు అయిన తర్వాత మళ్ళీ తిరిగి వస్తుంటుంది. ఆ విధంగా కృష్ణుడు తన యొక్క లీలల ద్వారా సకల విశ్వాలలో సంచరిస్తూ ఉంటాడు ఒకదాని తర్వాత ఒకటి. మరి ఆయన యొక్క ఈ లీలల చక్రం ఏదైతే ఉందో ఇది ఒక అగ్ని చక్రం లాగా తిరుగుతుంటుందట. చూడండి, మనం చూడండి, దీపావళికి పూర్వం ఏం చేసేవారంటే పూర్వం తయారు చేసేవారు. దాన్ని మనకి ఏమంటారు, వాటిని రకరకాల ఇవి ఉంటాయి, గడ్డికి సంబంధించినవి ఉంటాయి. వాటిని ముట్టించి తిప్పుతూ ఉంటారనమాట. ఏమంటారు వాటిని? ఏమిటి? ఉప్పు పొట్లం. అందులో రకరకాలుగా ఏదో రకంగా పెడతారు, పెట్టి తిప్పుతూ ఉంటారు. అది ఎలా తిరుగుతుంది? అది చూడడానికి అగ్నిచక్రంలా తిరుగుతుంటుంది అనమాట. కాబట్టి కృష్ణుని లీలలు కూడా అలాంటివి అని చెప్పి అంటున్నారు. ఆ విధంగా కృష్ణుడు ఏం చేస్తారంటే తన లీలలను ఒకదాని తర్వాత ఒకటిగా ప్రతి విశ్వంలో కూడా ఆయన వ్యక్తం చేస్తూ ఉంటాడు. మరి కృష్ణుని యొక్క లీలలన్నీ కూడా నిరంతరం కొనసాగుతూ ఉంటాయి. ప్రతి క్షణము ఏదో ఒక లీల ఏదో ఒక విశ్వంలో జరుగుతూనే ఉంటుంది. అందుచేత ఈ లీలలన్నింటినీ కూడా వేదాలలోనూ పురాణాలలోనూ నిత్య లీలలు అని చెప్పి అన్నారనమాట. అందుకే కృష్ణుని యొక్క లీలలు. లఘు భాగవతామృతంలో మనం చూస్తే ఏం చెప్పబడిందంటే, ఏ విధంగా అయితే కృష్ణుడు ఆయన ఆదిదేవుడో, ఆయన జన్మలైనటువంటి వాడో, ఆయన యొక్క లీలలు కూడా, ఆయన యొక్క ఆవిర్భావ తిరోభావ లీలలు కూడా ఆద్యంతములు లేవు. ఆయన యొక్క ఇచ్ఛానుసారంగా ముకుందుడు ఏం చేస్తాడు? తన యొక్క ఆవిర్భావ తిరోభావ లీలలను నిరంతరం వ్యక్తం చేస్తూనే ఉంటాడు. ఆయన అజుడు, అంటే ఆయనకి జన్మ లేదు, అయినా సరే ఆయన జన్మ తీసుకుంటాడు. మరి అడగొచ్చు ఏమనంటే, జన్మ లేనటువంటి వాడు ఎలా జన్మ తీసుకుంటాడు అని. ఎందుకంటే అది పరస్పర విరుద్ధంగా కనిపిస్తుంది కాబట్టి. మరి ఈ జన్మ లేకపోవడం, జన్మ తీసుకోవడం రెండింటినీ సమన్వయపరచడం కోసం మనం ఏమని చెప్పవచ్చు అంటే, భగవంతుడు అచింత్యమైన వాడు, పూర్తి ఐశ్వర్యాలతో నిండినవాడు, పూర్తిగా దివ్యమైనటువంటి వాడు. మరి భగవంతుని యందు, మరి భగవంతుని యొక్క భక్తులలోనూ ఏ విధమైనటువంటి వికారాలు అనేటువంటివి ఉండవు. వారు భగవంతుని యొక్క భక్తులు ఇద్దరు కూడా అజులే అని చెప్పుకుంటున్నారు. మరి వారి యొక్క జన్మ ఏదైతే ఉందో, భగవంతుడు మరియు భగవంతుడి యొక్క భక్తుల యొక్క జన్మ అది మైథున సంపర్కం వల్ల, మైథున సంపర్క ఫలితంగా వచ్చేది కాదు. మరి భగవంతుడు మరి భగవంతుని యొక్క భక్తులు అంటే సాధారణంగా ఏమవుతుంది? ప్రతి జీవి కూడా తండ్రి యొక్క శరీరంలోకి రేతస్సులోకి ప్రవేశిస్తే, ఆ రేతస్సు స్త్రీ యొక్క యోనిలోకి ప్రవేశించి ఆ విధంగా గర్భం దాల్చి పుట్టడం అనేది జరుగుతుంది సాధారణంగా జీవులు. కానీ భగవంతుడి విషయంలో అలా జరగదు. భగవంతుడి యొక్క విశుద్ధ భక్తుల విషయంలో కూడా వారు ఎలా జరుగుతుందట అంటే, వారు ఏ విధంగా వారు ఒక శుద్ధమైనటువంటి హృదయంలో ఆవిర్భవిస్తారట. ఏ విధంగా అయితే సూర్యుడు తూర్పున ఆవిర్భవిస్తాడో, మరి సూర్యుడు ఎప్పుడైతే తూర్పున కనిపిస్తాడో సూర్యుడు పుట్టాడని అంటావు మనం? లేదు, సూర్యుడు అక్కడ వ్యక్తం అయ్యాడు అంతే. అలాగే వీరు కూడా ఏమిటంటే భక్తుల యొక్క హృదయాల్లో వ్యక్తం అవుతారని చెప్పుకుంటున్నారు. ఏ విధంగా అయితే అగ్ని వేడి రూపంలో అది రత్నాలలోనూ అలాగే చెక్కలోనూ ఒక ప్రత్యేకమైనటువంటి కారణం కోసం వ్యక్తమవుతుంటుందో, అలాగే శ్రీకృష్ణుడు కూడా తన యొక్క అద్భుతమైనటువంటి ఆవిర్భావ తిరోభావ లీలలను ఫలానా సమయంలో ఫలానా కారణం కోసం వ్యక్తం చేస్తాడు. ఆయన ఎందుకని తన యొక్క ఆవిర్భావ తిరోభావ లీలలను వ్యక్తం చేస్తారంటే, అది ఆయన యొక్క ఇచ్ఛ. ఏమిటంటే భక్తులను ఆశీర్వదించడం కోసం, అలాగే తన యొక్క ప్రముఖమైన లీలల యొక్క వైభవాన్ని విస్తరింపజేయడం కోసం. మరి భగవంతుడు ఆవిర్భవించడానికి మరొక ముఖ్యమైన కారణం ఏమిటంటే, వసుదేవుని వంటి తన ప్రియమైనటువంటి భక్తులపై కృపను వర్షించడం కోసం. ఎందుకంటే ఈ వసుదేవుని వంటి భక్తులు వారు నిరంతరము కూడా ఈ అసురుల చేత పీడింపబడుతూ ఉంటారన్నమాట. బ్రహ్మ మరియు ఇతర దేవతలు ఎవరైతే ఉన్నారో వారు భగవంతుని ప్రార్థించారు. ఏమని? ఈ అసురుల యొక్క భూభారాన్ని తగ్గించమని. ఈనాటికి కూడా మనం చూస్తాం. మరి ఈ అసుర సంహారం అనేది రెండవ కారణం అని చెప్పి అంటున్నారు. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ దుష్కృతాం. మొదటి కారణం ఏమిటి? భగవంతుడు అవతరించడానికి
సాధువులకు ఆనందాన్ని ఇవ్వడం కోసం. దుష్కృతులను సంహరించడం అనేది రెండవ కారణం, ద్వితీయ కారణం అని చెప్పి అంటారు. మొదటి కారణం అది కాదు. మరి తన యొక్క ప్రియ భక్తులు భగవంతుని చూడడానికి ఆతృతతో ఉన్నట్లయితే అప్పుడు శ్రీకృష్ణుడు, ఆయన కృపాసాగరుడైనటువంటి వాడు, వెంటనే తన యొక్క లీలలను వారికి వ్యక్తం చేస్తారట. ఈనాటికి కూడా కొంతమంది భాగ్యవంతులైనటువంటి భక్తులు ఎవరైతే ఈ ప్రేమలో, భగవత్ ప్రేమలో మునిగిపోయి ఉంటారో భక్తులు, వారు ఆనందంగా బృందావనంలో కృష్ణుని లీలలను ఈనాటికి కూడా చూస్తూ ఉంటారట. మనం బృందావనం వెళ్ళామనుకోండి, మనకి ఏం కనిపిస్తాయి? బస్సులు, లేకపోతే ఆటోలు, రోడ్ల మీద చెత్త కుప్పలు, లేకపోతే ఐస్ క్రీమ్ పార్లర్లు, జ్యూస్ సెంటర్లు, కూరగాయల కొట్లు, ఇవి కనిపిస్తాయి మనకి. కానీ భాగ్యవంతులైనటువంటి భక్తులకి ఈనాటికి కూడా బృందావనం వెళితే కృష్ణలీలలు కనిపిస్తాయి. అందుచేత మరి సర్వస్వతంత్రుడైనటువంటి భగవంతుడు తన యొక్క లీలలను తన స్వ ఇచ్ఛ మేరకు ఎవరి కళ్ళ ముందైనా వ్యక్తం చేయగలడట. కానీ అతడు భౌతికమైనటువంటి దృష్టికి అగోచరుడు కనుక అతడిని మనం జడమైనటువంటి కళ్ళతో చూడలేము. లఘు భాగవతామృతంలో మరొక చోట ఏం చెప్పబడిందంటే, శ్రీమద్ భాగవతంలో స్పష్టంగా చెప్పబడింది, అలాగే ఇతర పురాణాల్లో కూడా, భగవంతుని యొక్క, అంటే కృష్ణుని యొక్క లీలలు నిత్యమైనవి అని. మరి పైన చెప్పబడినటువంటి శ్లోకానికి శ్రీ బలదేవ విద్యాభూషణుల వారు ఇచ్చినటువంటి భాష్యంలో ఆయన ఏం చెప్తారంటే, భగవంతునికి లీలలు అవి కార్యకలాపాలు, అందుచేత వాటికి ఒక ఆరంభము ముగింపు ఉండాలి. లేదంటే లీలలు అనేవి ఎప్పుడు కూడా పూర్తి కావట. కానీ ఆ లీలలకి ఒక ఆరంభము అంతూ ఉందంటే మనం వాటిని నిత్యమైనవి ఎలా పరిగణించగలం? దానికి సమాధానంగా గోపాల తాపని ఉపనిషత్తులో చెప్పబడింది. ఏనంటే, ఏకోపి సన్ బహుదాయో వభాతి అన్నారట. అంటే విష్ణువు ఒక్కడే అయినప్పటికీ ఆయన అనేకమైనటువంటి రూపాల్లో వ్యక్తం అవుతుంటాడు. విష్ణు పురాణంలో చెప్పబడింది ఏమని? ఏకానేక స్వరూపాయ. విష్ణువుకి అనేకమైనటువంటి, విష్ణువు ఒక్కడే కానీ అదే సమయంలో అసంఖ్యాకంగా కూడా ఉన్నాడు ఆయన. చూడండి, విష్ణువు ఒకడే ఉంటాడు, అసంఖ్యాకంగా కూడా ఉంటాడు. చాందోగ్య ఉపనిషత్తు ఏమని వివరిస్తుందంటే, భగవంతుని యొక్క భక్తుల గురించి ఈ రకంగా చెప్తుందనమాట. స ఏకదా భవతి త్రిధా. అతడు ఒక రకం, అలాగే మూడు రకాలు అని చెప్పబడిందట. ఈ ప్రకటన నుండి చాందోగ్య ఉపనిషత్తులు మనం ఏం అర్థం చేసుకోవాలంటే, విష్ణువు యొక్క అనుచరులు ఎవరైతే ఉన్నారో వారు అసంఖ్యాకంగా ఉంటారు. చూడండి, అలాగే ఋగ్వేదంలో కూడా చెప్పబడింది ఏమని? పరమం పదం అవభాతి భూరి అని. అంటే భగవద్ధామం, అంటే కృష్ణుని యొక్క ధామం అనంతంగా వ్యక్తం అవుతుంది. మరి ఋగ్వేదంలో ఉన్నటువంటి ప్రకటన నుండి మనం భగవంతుని యొక్క లీలాస్థలాలు, భగవంతుని యొక్క లీలాస్థలాల యొక్క అసంఖ్యాక తత్వం గురించి మనం ధృవీకరించవచ్చు అని చెప్పుకుంటున్నారు. మరి ఈ ప్రకటన నుండి మనకి అర్థమయ్యే విషయం ఏంటంటే, భగవంతుని యొక్క అనంతతత్వం అనేది వివరవుతుంది. అలాగే భగవంతుని భక్తుల యొక్క, భగవంతుని యొక్క ధామం యొక్క, చూడండి, భగవంతుడు అనంతుడు, భగవంతుని యొక్క భక్తులు అనంతులు, అలాగే ఆయన యొక్క ధామం కూడా అనంతమైనటువంటిది. అలాగే భగవంతుని యొక్క లీలలు ఏవైతే ఉన్నాయో తాత్కాలికం కాదు అని మనం అర్థం చేసుకోవచ్చు. భగవంతునికి వివిధ లీలలకు ఆరంభము అలాగే అంతము అనేవి ఉన్నప్పటికీ వివిధ అవతారాల్లో ఆ లీలలన్నీ కూడా వాస్తవంగా నిత్యముగా జరుగుతూనే ఉంటాయి. నిత్య లీలలు అని చెప్పుకుంటారు. అవి కేవలం ఒక ప్రదేశంలో కనిపించడం మొదలవుతాయి, మరొక ప్రదేశంలో అవి ముగిస్తాయి అన్నమాట. ఈ విధంగా మరి ఆయన యొక్క లీలలలో ఏ విధమైనటువంటి అంతరాయం అనేది ఉండదు కాబట్టి వాటిని నిత్య లీలలు అని చెప్పుకుంటారు. అంటే ఏ విధంగా అయితే సూర్యుడు ఒక దగ్గర ఉదయిస్తాడు, మరొక చోటున అస్తమిస్తూ ఉంటాడు. మరి భగవంతునికి లీలలను నిత్యమైనవిగా ఒక వ్యక్తి అంగీకరిస్తే అప్పుడు మళ్ళీ ఒక సందేహం కలగొచ్చట. ఏమనంటే, మరి ఆయనకి లీలలకు ఒక ఆరంభం ఉంది కాబట్టి అవి ఖచ్చితంగా ముగియాలి కదా. దానికి సమాధానంగా ఏం చెప్తున్నారంటే, ఇక్కడ మనకు అర్థమవుతుంది, భగవంతుని యొక్క ఒక రూపం యొక్క ప్రత్యేకమైనటువంటి లీలలు అవి ఒక ప్రత్యేక సమయంలో, ఒక ప్రత్యేక ప్రదేశంలో కనిపిస్తూ ఉంటాయి. దేశ కాల పాత్ర అని చెప్పన్నాం. అంటే భగవంతునికి ప్రతి లీల ఏదో ఒక ప్రదేశంలో, ఏదో ఒక సమయంలో, ఒకానొక పరిస్థితుల్లో కనిపిస్తాయి. కానీ అవన్నీ కూడా నిత్యమైనటువంటివి. శంకరాచార్యుల వారు కూడా బ్రహ్మసూత్రాలకు ఇచ్చినటువంటి భాష్యంలో ఏమన్నారంటే, ఒకవేళ ఎవరైనా అతడు వండాడు అని అన్నారనుకోండి, దాని అర్థం అతడు 2 సార్లు వండాడని కాదు. గోవింద భాష్యంలో బ్రహ్మసూత్రాల్లో ఏమని చెప్తున్నారంటే, ఎవరైనా ఆవు అన్నారనుకోండి, దాని అర్థం 2 ఆవులు ఉన్నాయని కాదు. చూడండి,
అంటే ఇప్పుడు ఎవరన్నా అడిగారు అనుకోండి, అతను వండాడంటే వండాడు వండాడు అంటాం కదా. మీకు అర్థమవుతుందా? ఎవరన్నా వండారా అంటే వండాం వండాం అంటాం. అంటే వండాం వండాం అంటే 2 సార్లు అన్నాం కాబట్టి 2 సార్లు వండినట్ట కాదు కదా. సో కాబట్టి ఇక్కడ శంకరాచార్యులు వారు ఏం చెప్తున్నారంటే, ఎవరైనా వండాడు వండాడు అంటే 2 సార్లు వండినట్టు కాదు. అలాగే ఆవు ఆవు అన్నాం అనుకోండి, 2 ఆవులు ఉన్నాయని కాదు. అలాగే భగవంతుడికి అనంతమైనటువంటి రూపాలున్నా అవన్నీ ఒక్కటే అని చెప్పుకుంటున్నారు. భగవంతుడికి అనంతమైనటువంటి రూపాలు ఉన్నా సరే అవన్నీ కూడా ఒక్కటే, అందులో ఎలాంటి సందేహం లేదు అని చెప్పుకుంటున్నారు. వేదాల్లో చెప్పబడింది ఏమని? ఏకో దేవో నిత్యలీనానురక్తో భక్తవ్యాపి భక్త హృది అంతరాత్మ అని చెప్పి. అంటే భగవానుడైనటువంటి ఆ విష్ణువు నిత్యము వివిధ రకాల లీలలలో నిమగ్నమై ఉంటాడు, భక్తులందరి యొక్క హృదయాలలో పరమాత్మగా ఉంటాడు. మరి దీని గురించి శ్రీమద్ భాగవతంలో మనం చూడొచ్చు. అలాగే బృహత్ వైష్ణవ తోషణిలో కూడా చెప్పబడిందట. ఏమైనా నిత్యావతారో భగవాన్ నిత్యమూర్తిర్ జగత్పతి నిత్యరూపో నిత్యగంధో నిత్యైశ్వర్య సుఖానుభూహు అని చెప్పన్నారట. భగవంతుడు నిరంతరము కూడా ఒక అవతారంగా వ్యక్తమవుతూనే ఉంటాడు. మరి ఈ జగన్నాథుడైనటువంటి వాడికి నిత్యమైనటువంటి రూపం, నిత్యమైనటువంటి సుగంధం, నిత్యమైన ఐశ్వర్యాలు, అలాగే నిత్యమైనటువంటి ఆనందదాయకమైనటువంటి వాడైన వీటితో నిండి ఉంటాడు. పద్మపురాణంలో పాతాళ ఖండంలో మరి ఈ విధంగా చెప్పబడింది ఏమని? పశ్యత్వాం దర్శయిష్యామి స్వరూపం వేదగోపితం. వేదములకు కూడా తెలియనటువంటి నా స్వీయ రూపాన్ని నీకు చూపిస్తాను అని. ఇదం ఏవ వదంతి ఏతే వేదాహ కారణకారణం సత్యం వ్యాపి పరానందం చిద్ఘనం శాశ్వతం శివం అని చెప్పన్నారు. వేదాలు ఏమని నిర్ధారిస్తున్నాయంటే, నా యొక్క ఈ రూపం ఏదైతే ఉందో ఇదే సకల కారణములకు కారణము, సర్వవ్యాపకమైనటువంటిది, సంపూర్ణ ఆనందంతో నిండి ఉన్నది, సర్వము తెలిసినటువంటిది, నిత్యమైనది, అలాగే సకల మంగళప్రదమైనటువంటి పరమసత్యము అని చెప్పన్నారు. ఈ విధంగా మనకి భాష్యంలో భగవంతునికి లీలలు ఇవన్నీ కూడా ఏ విధంగా నిత్యమైనటువంటివి అనేవి వివరిస్తున్నారనమాట. అనామరూప ఏవాయం భగవాన్ హరిరీశ్వర అకర్తేతి చయో వేదై స్మృతిభిస్ చాభిధీయతే అని చెప్పన్నారు. అంటే భగవంతుడైనటువంటి శ్రీహరి ఎవరినైతే వేదములు మరియు స్మృతులు నామము లేదు, రూపము లేదు, చేయడానికి ఏ పని లేదని వివరిస్తున్నాయి చూడండి. అంటే ఇక్కడ నామం లేకపోవడం అంటే భౌతికమైన నామం లేదు, రూపం లేకపోవడం అంటే భౌతికమైన రూపం లేదు, ఆయన చేయడానికి ఏమీ లేదు అంటే ఆయనకి భౌతికమైనటువంటి పనులు ఏవి లేవు చేయడానికి. సచ్చిదానంద రూపత్వాత్ స్యాత్ కృష్ణో అధోక్షజో అప్యసౌ నిజశక్తే ప్రభావేన స్వం భక్తాన్ దర్శయేత్ ప్రభు అని చెప్పన్నారు. అధోక్షజుడిని కృష్ణుడు అని అంటారు, ఎందుకంటే ఆయనకి సచ్చిదానందమైనటువంటి రూపం ఉంది. ఆయన తనను తాను తన యొక్క స్వీయ శక్తి ప్రభావంతో భక్తులకు వ్యక్తం చేసుకుంటూ ఉంటాడు. అలాగే మహాభారతంలో చెప్పబడింది ఏమనంటే, ఏతత్వయా న విజ్ఞేయాం రూపవాన్ ఇతి దృశ్యతే ఇచ్చన్ ముహూర్తాత్ నశ్యేయం ఈశోహం జగతాం గురు మాయాహ్యేషా మయా సృష్ట యన్మాం పశ్యసి నారద సర్వభూత గుణైర్యుక్తం నైవత్వం జ్ఞాతుమర్హసి అని చెప్పబడింది. ఇక్కడ నారదునితో చెప్తున్నాడు అనమాట. ఏమంటున్నాడంటే, నాకు ఒక భౌతికమైన రూపం ఉంది కాబట్టి నేను నీకు కనిపిస్తున్నానని అనుకోకు. నేను ఒక్క క్షణంలో ఒకవేళ అవ్యక్తం కావాలనుకుంటే అవ్యక్తం కాగలను. నేనే ఈ విశ్వాన్ని నియంత్రించేవాడిని, ఈ విశ్వానికి ఆధ్యాత్మిక గురువును నేనే. ఓ నారద, నా యొక్క ఈ రూపం ఏదైతే ఉందో ఇప్పుడు నువ్వు ఏదైతే చూస్తున్నావో ఇది మాయాశక్తిని సృష్టించినటువంటి రూపం ఇది. అందుచేత నువ్వు తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే, నేను సంపూర్ణంగా భౌతిక ప్రకృతి గుణాల చేత ప్రభావితం కానివాడిని అని మహాభారతంలో కృష్ణుడు నారదుడితో అంటున్నాడు. అలాగే వాసుదేవ ఉపనిషత్తులో చెప్పబడింది, సద్రూపం అవ్యయం బ్రహ్మ మధ్యాద్యంత వివర్జితం స్వప్రభం సచ్చిదానందం భక్త్యా జానతి చావ్యయం. చూడండి, భగవంతుని యొక్క దివ్యమైనటువంటి రూపం అది పరమసత్యం, అందులో ద్వంద్వం అనేటువంటిది లేదు, అలాగే దానికి ఆద్యంతములు లేవు. చూడండి, ఆది మధ్యాంతములు లేవు. ఇది స్వయం ప్రకాశమానమైనటువంటిది, నిత్యమైనటువంటిది, పూర్తి జ్ఞానంతో ఆనందంతో కూడుకున్నటువంటిది, అంటే సచ్చిదానందమయమైనటువంటిది. కేవలం భక్తియుత సేవ ద్వారా మాత్రమే
ఆ రూపం ఏ విధంగా అచ్యుతమైనది అనేది వ్యక్తి అర్థం చేసుకోగలడు. ఇంకా వాసుదేవాధ్యాత్మ అనే గ్రంథంలో చెప్పబడిందట ఏమనంటే, అప్రసిద్ధే తద్గుణానాం అనామో అసౌ ప్రకీర్తిత అప్రాకృతత్వాద్ రూపస్యాపి అరూపో అసావ్ ఉదీర్యతే సంబంధేన ప్రధానస్య హరేర్నాస్త్యేవ కర్తత అకర్తారం అతః ప్రాహు పురాణం తం పురావిదః అని చెప్పన్నారు. అంటే సాధారణంగా భగవంతుని యొక్క గుణాలు అనేవి తెలియబడవు. ఆయనకి నామం లేదు అని తెలియబడుతుంది. ఎందుకంటే ఆయన యొక్క రూపం భౌతికమైనది కాబట్టి అతడికి రూపం లేదని చెప్పంటారు. అలాగే హరి భౌతిక ప్రకృతికి సంబంధంగా ఆయన ఏ కార్యాన్ని చేయడు కాబట్టి ఆయన ఏ పని చేయడని చెప్పబడింది. అలాగే నారాయణాధ్యాత్మ అనేటువంటి గ్రంథంలో ఏం చెప్పబడిందంటే, నిత్యావ్యక్తోపి భగవాన్ ఈక్షతే నిజశక్తితః తామృతే పరమాత్మానం కః పశ్యాతామితం ప్రభుం అని చెప్పన్నారట. ఓ స్వామి, నీవు నిత్యముగా అవ్యక్తమైనటువంటి వాడివి, కానీ నీ యొక్క స్వీయ శక్తి ద్వారా నువ్వు వ్యక్తమవుతావు. అంటే భగవంతుడు నిత్యము అవ్యక్తంగా ఉండేవాడైనా తన యొక్క స్వీయ శక్తి ద్వారా వ్యక్తమవుతాడట, కనిపిస్తాడట. తన యొక్క స్వీయ శక్తి ప్రమేయం లేకుండా, తన స్వీయ శక్తి అవసరం లేకుండా ఎవరు కూడా ఈ అప్రమేయమైనటువంటి భగవంతుడిని పరమాత్మని చూడగలరు అని చెప్పి అంటారు. అంటే భగవంతుని యొక్క శక్తి ప్రభావం వల్లనే మనం ఆయన చూడలేకపోతున్నాం. మళ్ళీ మనం ఆయన చూడాలంటే కూడా భగవంతుని యొక్క భక్తి ప్రమేయం ఉండాలి. ఇక భగవంతునికి ఆవిర్భావ తిరోభావాల గురించి బ్రహ్మాండ పురాణం ఈ విధంగా చెప్తుంది. అనాదేయం అహేయం చ రూపం భగవతో హరేహే ఆవిర్భావ తిరోభావావ్ అస్యోక్తే గ్రహమోచనే అని చెప్పన్నారు. శ్రీహరి యొక్క రూపం అది హేయమైనది కాదు, లేదా తిరస్కరింపబడాల్సినది కాదు. ఈ ప్రపంచంలో ఆయన యొక్క వ్యక్తీకరణ దానిని ఆవిర్భావం అంటారు. అలాగే ముగింపు, ఆయన యొక్క వ్యక్తలీలల యొక్క ముగింపుని తిరోభావం అంటారు. మరి శ్రీమద్ భాగవతంలో 4:23-11 శ్లోకంపై ఇచ్చిన భాష్యంలో శ్రీ మధ్వాచార్యులు వారు ఏమనంటారంటే, ఆవిర్భావ తిరోభావౌ జ్ఞానస్య జ్ఞానినోపితు అపేక్షాజ్ఞస్తథా జ్ఞానం ఉత్పన్నం ఇది చోచ్యతే అంటారు. భగవంతుడు జ్ఞానుల యొక్క ఉపయోగార్థం ఆవిర్భవిస్తూ తిరోభవిస్తూ ఉంటాడట. కానీ ఆయన అజ్ఞానులకు జ్ఞానోదయం కలిగించడానికి కూడా అవతరిస్తాడు అని చెప్పంటారు. మరి ఇక్కడ శ్లోకంలో మనం చూస్తే విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ వారు కహే వేద అంటే వేదాలు ఈ విధంగా వివరిస్తున్నాయి అనే మాట అన్నారు కదా. 52వ శ్లోకంలో దానికి సాక్ష్యం మనకి గోపాలతాప అనే ఉపనిషత్తు యొక్క మాటల్లో చూడొచ్చు అంటున్నారు. ఏమనేది? ఏకోవసి సర్వగః కృష్ణ ఈఢ్య. ఆ ఒక్కడే అయినటువంటి కృష్ణుడు పూర్ణ పురుషోత్తమ భగవానుడు, అతడు అందరి చేత పూజనీయమైనటువంటి వాడు. అలాగే ఏకోపి సన్ బహుదాయో అవభాతి. కృష్ణుడు ఒక్కడే, కానీ అతడు అనంతమైనటువంటి రూపాలను వ్యక్తం చేస్తాడు. అలాగే విస్తృతమైనటువంటి అవతారాలను ప్రదర్శిస్తూ ఉంటాడు ఒక్కడే అయినప్పటికీ. కఠ ఉపనిషత్తు చెబుతుంది ఏమైనా నిత్యో నిత్యానాం చేతనశ్చేతనానాం ఏకో బహూనాం యో విదధాతి కామాన్. అసంఖ్యాకమైనటువంటి జీవులు ఉన్నారు, వాళ్ళందరూ కూడా నిత్యమైనటువంటి వారు. వారంతా కూడా పూర్తిగా ఒకే ఒక్కడైనటువంటి ఆ భగవంతునిపై ఆధారపడి ఉన్నారు. అంటే భగవంతుడు ఒక్కడు, జీవులు అనేకంగా ఉన్నారు, కానీ ఒక్కడే అయినటువంటి భగవంతుడు ఆ అసంఖ్యాకమైనటువంటి జీవులందరినీ కూడా పోషిస్తున్నాడు అని. అలాగే ఛాందోగ్యోపనిషత్తు చెబుతుంది ఏమని? స ఏకదా భవతి త్రిధా. అతడు 1 మరియు 3 రకాలు అని చెప్పన్నారు. అలాగే భగవద్గీత కూడా ఏం చెప్తుంది? అజోపి సన్నవ్యయాత్మ. నేను జన్మలేని వాడినైనప్పటికీ, నా యొక్క దివ్యమైనటువంటి దేహం ఎన్నడూ కూడా నశించనిదైనప్పటికీ అని చెప్పి. మరి భగవంతుని యొక్క లీలలు అవి ఇవి ఎలాంటివట అంటే నిరవధికమైనటువంటివి. నిరవధికము అంటే ఎలాగంటే ఒక అగ్ని చక్రం లాగా భగవంతుని యొక్క లీలలు ఈ కామ్య కర్మలు చేసేటువంటి వారి తాత్కాలిక కల్పన యొక్క ఫలితాలు కాదు. అంటే ఏదో కాలక్రమంలో నశించిపోయేటువంటి కల్పితాలు కావు ఇవి. కామ్యకర్మలు చేసేవారి కల్పితాలు కావు. మరి భగవంతుడు అంటే ఈ నిత్యమైనటువంటి పరమసత్యం ఈ ప్రపంచంలో
తన యొక్క సంపూర్ణమైనటువంటి ఆధ్యాత్మిక రూపాన్ని అవతరింపజేస్తుంటాడు, తిరోభవింపజేస్తుంటాడు అని తెలియజేస్తూ వైదిక శాస్త్రాలను ఏమని నిర్ధారిస్తున్నాయంటే భగవంతుని యొక్క నిత్యమైనటువంటి లీలలు ఈ తాత్కాలికమైనటువంటి భౌతిక ప్రపంచంలో అవి వ్యక్తమవుతూ ఉంటాయి. ఆయనే చూపిస్తాడు ఆ వాటిని. శ్రీ చైతన్య దేవుడు అనంతమైనటువంటి వాడు మరియు సంపూర్ణుడు కనుక శ్రీ చైతన్య దేవునికి సంబంధించినటువంటి కథలు ఏవైతే ఉన్నాయో అవి చైతన్య దేవుడి నుండి అభిన్నమైనటువంటివి. మరి ఆ లీలలకు కూడా ఆద్యంతములు లేవు. ఆయన పూర్తి స్వతంత్రుడు, అలాగే సకల జీవుల యొక్క నియామకుడు. అందుచేత మరి గురు శిష్య పరంపర అనేటువంటి విధానాన్ని అనుసరించడం ద్వారా నాకు ఏదైతే ప్రేరణనిస్తుందో అది నేను రాస్తున్నాను అని చెప్పి అంటున్నారు అనమాట. ఎవరు? భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ వారు చెప్తున్నారు ఈ మాట. తర్వాత వృందావన్ దాస్ ఠాకూర్ వారు అంటున్నారు, ఏమంటున్నారంటే, నేను నా గౌరవపూర్వకమైనటువంటి ప్రణామాలను శ్రీ గౌరచంద్రునికి చెల్లిస్తున్నాను ఆయన యొక్క భక్తులతో పాటుగా. ఆ విధంగా నేను ఆ భక్తుల యొక్క పాదపద్మాల చెంత ఏ విధమైనటువంటి అపరాధం చేయకుండా ఉండడం కోసం అని చెప్పంటారు. అంటే గౌరచంద్రుని భక్తుల యొక్క పాదపద్మాల చెంత ఏ విధమైన అపరాధాలు చేయకుండా ఉండడం కోసం వారి పాదపద్మాల చెంత నేను ప్రణామాలు చేస్తున్నాను అంటున్నారు. మరి శ్రీ చైతన్య నిత్యానంద ప్రభువులను తన యొక్క జీవితముగా ఆత్మగా స్వీకరిస్తూ వృందావనదాస ఠాకూర్ల వారు శ్రీ చైతన్య నిత్యానందుల యొక్క పాదపద్మముల వైభవములను కీర్తిస్తూ ఉన్నారు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. శ్రీ జగన్నాథ మిశ్రా ఉత్సవం కీ జయ. శ్రీ చైతన్య భాగవతం కీ జయ. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యో చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః.